let's get a rock and a roll. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my great running girl, let's get a rock and a roll. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my great running girl, let's get a rock and a roll. Charusila, Swapna Bala, Yavanala, Pandashala, Malapula, Mafiala, Rapinave, Kundalona Gola. Hi, hello, andarki namaskaram. Welcome to Pandaga Chesko. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కట్పల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పర్పల్లి. డైలాగ్ ఇంకా ఉంది. ఆల్ సైడ్స్ హైదరాబాద్ బార్డర్ లో హరితేజ అంటే తెలియనోళ్ళు లేరు, పండగ చేసుకో చూడనోళ్ళు లేరు. ఇప్పుడు అరవండి, లేట్ ఎందుకు, కాసుకో పండగ చేసుకో. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. సో మిమ్మల్ని కూడా మేము ఎంటర్టైన్ చేయడానికి రెడీ. లెట్స్ స్టార్ట్ పండగ చేసుకో. మీరందరూ రెడీ కాబట్టి మనం లెవెల్ 1 ఆడేద్దామా? సో లెవెల్ 1 ఆడడానికి నాకు కావాలి 2 పార్టిసిపెంట్స్. ఆ 2 ఎవరో వచ్చేయండి అమ్మా. ఒకరు స్కూటర్ తోలుకుంటూ వచ్చారు, ఒకరు కార్ తోలుకుంటూ వచ్చారు. మీ పేరండి? ఆర్ లక్ష్మి గారు. వావ్. మీ పేరు? జిల్లా పద్మ. సరే లక్ష్మి గారు, పద్మ గారు, లెవెల్ 1 ఏంటంటే ఏ దేశం ఏగినా ఎందుకాలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము అన్నారు. సో ముందుగా మనం ఏం చెయ్యాలంటే చక్కగా తెలుగులో మాట్లాడాలి కదా. మన భాష ఈ మధ్య కాలంలో చాలా 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 తక్కువగా మాట్లాడుతున్నారు. ఒక్క సెంటెన్స్ లో 100 ఇంగ్లీష్ పదాలు వస్తూ ఉన్నాయి. సో కాబట్టి మన భాషని మనం మర్చిపోతే మన తల్లిని మనం మర్చిపోయినట్టే. ఏమంటారు? అవును. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు నేను ఏం టాస్క్ ఇస్తున్నానంటే, వీళ్ళు చేస్తున్న టాస్క్ లో అసలు ఇంగ్లీష్ పదం అనేది రాకూడదు. అలాగే వీళ్ళిద్దరూ ఒక్క ఆంగ్ల పదము కూడా రాకుండా మాట్లాడవలెను. నేను మీకు ఇస్తున్నా మీకు నేను ఇస్తున్న టాస్క్ ఏంటంటే హైదరాబాద్ భాగ్యనగరాన్ని పొగడాలి. ఓకే. ఓ సరే, తెలుగులోనే మాట్లాడాలి. అలాగే ఆంగ్ల పదం రాకూడదు. అవును. కానీ అందులో వినోదం ఉండాలి. వినోదాన్ని కొంచెం కలపాలి. ఓకేనా? చిచి సరేనా? మీ సమయం ఇప్పుడు ప్రారంభం. సరే, ఇప్పుడు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే హైదరాబాద్ గురించి చెప్పాలి. హైదరాబాద్. ఈ హైదరాబాద్ చూడడానికి విహారికులు విహారయాత్ర చేయడానికి చాలా విహార ప్రదేశాలు ఉన్నాయి. కాబట్టి అవి ఏంటివంటే గోల్కొండ, చార్మినార్, ట్యాంక్ బండ్. పండగ చేసుకో ప్రోగ్రామ్ ఇది. సరే అయితే ఈ విహారీకులు ఎక్కడికి వస్తారు అంటే చార్మినార్కి ఎందుకు వస్తారంటే చార్మినార్ దగ్గర తయారు చేసే గాజులు వేసుకోవడానికి ఎట్లాంటివి అంటే మన హరితేజ గారు వేసుకున్న అట్లాంటివి ఎలాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే ట్యాంక్ బండ్ దగ్గరికి హరితేజ మేమందరం దోస్తులందరం కలిసి ఒక సినిమాకి వెళ్ళి వస్తున్నాం. అక్కడి నుండి మేము వస్తుంటే హరితేజ గారు ముందు నుండి వెళ్తూ ఉన్నారు. హరితేజ గారు వెళ్తుంటే ట్యాంక్ బండ్ లో ఉన్న మురికి నీళ్లు కొబ్బరి నీళ్ళలాగా మారిపోయినాయి. మురికి నీళ్లు కొబ్బరి నీళ్ళలా అవుతాయండి. మీ యొక్క గాలి వాతావరణము నీళ్లకు తగిలి మురికి కాస్త తీపిగా మారింది. నా గాలి వాతావరణం ఏంటండి? ఆ ఒక్కటే కాదు, ఈ ప్రదేశాన్ని ఫిర్జాది కూడా అంటారు. ఈ ఫిర్జాది కూడా పండగ చేసుకో కార్యక్రమం చేసినందుకు ఇది ఒక పుణ్యభూమి అయ్యింది. ఈ ఒక్కటే కాకుండా ఈ హైదరాబాదులో విహారీకులు తినడానికి మంచి భోజనము దమ్కి బిర్యానీ. ఇదే కాకుండా ఇంకా వస్తువులు కొనుక్కొని పోవడానికి మంచి ముత్యాలు.
ఈ మంచి ముత్యాలు, ఈ దమ్కి బిర్యానీ, గాజులు ఇవన్నీ కొనుక్కొని వాళ్ళ యొక్క ప్రదేశాలకు వెళ్తే వాళ్ళకు ఎంత సంతోషంగా ఉంటదంటే అంత సంతోషం. మీకు ఇచ్చిన సమయం ఇప్పుడు పూర్తయినది. ధన్యోస్మి ధన్యోస్మి. సదాస్తు. మురికి నీళ్లు కొబ్బరి నీళ్ళు అయ్యాయా? నేనేమన్నా కొబ్బరి చెట్టునా? ఏదేమైనా మీరు చాలా బాగా ట్రై చేశారు. అసలు 2 ఇంగ్లీష్ పదాలు వచ్చాయి. ఒక్కటే ప్రోగ్రామ్ సినిమా అండి. పండగ చేసుకో ప్రోగ్రామ్ అన్నారు, సినిమా అన్నారు. అలాగే అలాగే. ఏమండి పద్మ గారు, మీరు ఏం చేయాలంటే ఆడవాళ్ల అందం గురించి పొగుడుతూ తెలుగులో మాట్లాడాలి. మీ సమయం ఇప్పుడు ప్రారంభం. ఆడవాళ్ళు అంటే ఒక హరితేజ. ఆడవాళ్ళు అంటే ఎంత కష్టం. టీ చేసుకోవాలన్నా, అన్నం తినాలన్నా, అన్నం వండుకోవాలన్నా, పెట్టుకొని తినాలన్నా ఆడవాళ్ళు కావాలి. మగవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఖర్చు అందించడానికి కూడా ఆడవాళ్ళు కావాలి. అవును. పిల్లలని బడికి పంపించడానికి, మళ్ళీ తీసుకొచ్చి వంట చేసి వాళ్ళని పడుకోబెట్టడానికి ఆడవాళ్ళు కావాలి. ఒక ఇందిరాగాంధీ, ఓ సోనియా గాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక హరితేజ, ఒక సుమక్క. ఏంటి సుమా గారు మీకు అక్క? 1 month పెద్ద. నేను లేనప్పుడు నన్ను కూడా హరితేజ అక్క చెప్పండి చెప్పండి. ఇంత మంది లేనిదే ఈ పండుగ చేసుకో ప్రోగ్రాం లేదు. చెప్పండి. మన ఆడవాళ్ళం కావాలి ఉండాలి అంటే ఈ చీరలు కొనుక్కోవాలంటే ఒక దుకాణంకి వెళ్తే ఆడవాళ్లే కావాలి. ఈ సృష్టిలో ఆడవాళ్ళు లేనిది సృష్టి లేదు. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, దాన్ని పిండి పిసికి ఆంగ్లంలోకి మార్చవద్దురా. ఇప్పుడు మనం జడ్జిమెంట్ లోకి వెళ్దాం. అలాగే. ఈవిడ 2 తప్పు చెప్పారు, అంటే 2 ఇంగ్లీష్ వర్డ్స్ చెప్పారు, ఈవిడ చెప్పారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే లక్ష్మి గారు కొంచెం ఫన్నీగా మాక్సిమం బాగా చేయడానికి ప్రయత్నించారు. సో ఎక్కువసేపు కూడా మాట్లాడారు, గ్యాపులు లేకుండా. నా ఓటు లక్ష్మి గారికి. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని దిండుగా చేసుకో. పద్మ గారు మీరు కూడా చాలా బాగా ట్రై చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదములు. లక్ష్మి గారు మనం వెళ్ళిపోదాం లక్కీ జోన్ లోకి. ఓకే, ఏమీ లేదు, చాలా సింపుల్. ఇందులో డబ్బులు ఉన్నాయి కదా, ఉన్నాయి. 5 సెకండ్ల టైంలో చెయ్యిలా లోపలికి పెట్టి మీ గుప్పెట్లోకి ఎంత డబ్బు వస్తే అంత డబ్బు మీరు బయటకు తీయొచ్చు. కానీ ఒకటేసారి తీయాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. మీ పేరులోనే లక్ష్మి ఉందండి, మీకేం తక్కువ అండి డబ్బుకి. అయినా సరే బాగా తీశారు మీరు. 2050 రూపాయలు. లక్ష్మి గారు మీతో డాన్స్ చేస్తూ ఉంటే నాకు వచ్చిన డాన్స్ అంతా చేయాలని ఉంది. మీరు 2050 రూపాయలు తీశారు. చాలా థ్యాంక్ యూ. మనం ఇప్పుడు ఆడేద్దాం ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం. ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ లో నేను 4గురిని సెలెక్ట్ చేసుకుంటాను. ఆ 4గురు నాకు ఎంత క్రేజీగా ఉండాలంటే క్రేజీనెస్ కే కక్ష పుట్టేలా ఉండాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అందరూ ఆడియన్స్ బూమరంగ్ చెయ్యాలి. బూమరంగ్ అంటే రిపీటెడ్ గా చేసిందే చెయ్యడం అన్నమాట. ఓకే, అలా ఎవరైతే క్రేజీగా కనబడతారో వాళ్ళని నేను ఒక 4గురిని సెలెక్ట్ చేసుకుంటా. ఫర్ సపోజ్ ఒక స్టెప్ ఉందనుకో, అలా బూమరంగ్ ప్లీజ్. ఇప్పుడు ఇందులో కలర్ చిట్టీలు ఉన్నాయి కదా, ప్రతి చిట్టీలోనూ డబ్బులు ఉంటాయి.
మీరు బాగా కలిపి ఒక లక్కీ చిట్టి తీయాలి. అందులో ఎంత డబ్బు వస్తే అదంతా మీకే. సో కాబట్టి మీరు మీకు ఇష్టమైన దేవుడిని లేకపోతే మేధావుల్ని దండం పెట్టుకోండి. పెట్టుకోండి. ఓం హరితేజాయ నమః. అంతే, అద్భుతాలు జరుగుతాయి ఇప్పుడు మీ జీవితంలో. ఓకే, సో ఇప్పుడు అందరూ చిటీలు తీసేశారు. ఎవరికి ఎంత వచ్చిందో చూద్దాం. ఏమండి, ముందుగా మీరు మెల్లగా ఓపెన్ చేయండి. 700. ₹600 గెలుచుకున్నారు. మీరండి విజయమ్మ గారు, మెల్లగా తీయండి. 800. 1 Thank you, ladies. Thank you. Congratulations. ఓకే, సో ఇప్పుడు మనం ఇమ్మీడియట్ గా లెవెల్ 2 ఆడేద్దాం. లెవెల్ 2 ఆడడానికి మనకి ఇద్దరు కావాలి. మీ పేరేంటి? విద్య. విద్య గారు, మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో మీ పేరు? నా పేరు సింధుజ. సింధుజ గారు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేసి గూగుల్లో వర్క్ చేస్తున్నాను. గూగుల్లో? మీకు జాబ్ చేయడం ఇష్టమా, ఇంట్లో ఉండడం ఇష్టమా? జాబ్ చేయడం ఇష్టం. జాబ్ చేయడమే ఇష్టం. ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ గా మన కాళ్ళ మీద మన స్టూల్ వేసుకొని నుంచోవాలి. స్టూల్ కాదు, కాళ్ళ మీద నిలబడాలి. అవునా? నేను స్టూల్ ఎక్కి. సరే, నేను ఒక డైలాగ్ చెప్దాం అనుకో. కలేజా మూవీ డైలాగ్. కలేజా మూవీ డైలాగ్ మహేష్ బాబు గారిది, చెప్పండి. ఉత్తర దిక్కున ఊరిని విడిచితి, పల్లెలు పురముల పట్టణంబులు, పేటలు దాటితి, కోటలు దాటితి, మలుగుడు దాటితి, అన్ని దాటితి, బొటన వేలుతో నెత్తురు పొంగగా పులుపుగా నుదుట విభూతి ధరించి అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పుతూ చెలగుచ్చు మడి వస్త్రంబులు కత్తితి, మండలంబుగా మారిన పెంబట భైరవుడై శత్రుని చెంపగా చూచితి నవ్వరుని చూడని లింగం, నిత్పద్రువ నిత్పల లింగం, ఆదిశేదము ఐక్యలింగం, శివ శివ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమన్నా చెప్పారా అండి సింధుజ గారు? మీకు సినిమాలన్నా డైలాగులన్నా బాగా ఇష్టమా? చాలా ఇష్టం. సూపర్. సో మరి మీ ఇద్దరు వచ్చేసారు కాబట్టి మీ ఇద్దరితో ఇప్పుడు మనం ఆడేద్దాం బంచిక్ బలూన్. ఓకే, సో ఇప్పుడు బంచిక్ బలూన్ ఎలా ఆడాలో నేను చెప్తాను. మీకు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీకు గనక ఆన్సర్ తెలిస్తే ఈ బలూన్ ఒకటి తీసుకెళ్ళి దాని మీద పెట్టి దాని బలూన్ మీద కూర్చుని బలూన్ బ్లాస్ట్ చేసి పరిగెట్టుకుంటూ మళ్ళీ రింగ్ లోకి వచ్చి నాకు ఆన్సర్ చెప్పాలి. ఎవరైతే ఫస్ట్ వెనక్కి వచ్చి ఆన్సర్ చెప్తారో వాళ్ళు లక్కీ జోన్ లోకి వెళ్తారు. అలా మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి, కనీసం 3 కరెక్ట్ గా చెప్పాలి. అర్థమైందిగా? సో రింగ్ లోకి వచ్చిన తర్వాత నేను ఆన్సర్ అని అడుగుతాను, అప్పుడు చెప్పండి. షూర్. మీ మొదటి ప్రశ్న, సండేని తెలుగులో ఏమంటారు? ఆన్సర్ చెప్పండి. ఆదివారం. ఆదివారం. వావ్. మీ రెండో ప్రశ్న, బంగినపల్లి మామిడి పండు ఏ తోటలో పూస్తుంది? ఏమైందండి? పగిలిపోయింది. అందులో చేతిలోనే పగిలిపోయిందా? లేదు, ఇట్లా పట్టుకోగానే పగిలిపోయింది. అది గోర్లు కూడా లేవు, నాకు నెయిల్స్ కూడా లేవు. గోర్లు బాగా కట్ చేయాలి, శుభ్రంగా లేవు. నేను పెంచను. మీరు పెంచురా? పెంచండి అయితే. ఇప్పుడు బంగినపల్లి మామిడి పండు ఏ తోటలో కాస్తుంది అని అడిగాను. క్లూ. ఏమిటండి, మీకు క్లూ కావాలా? సరే, ఇప్పుడు ఆన్సర్ చెప్పరా? మామిడి తోట. మీ మూడో ప్రశ్న జాగ్రత్తగా వినండి. నల్లగా ఉన్న పక్షి పేరేమిటి?
నాకు ముందు సమాధానం చెప్పండి. కాకి. కాకి. ఎస్, దట్స్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మీ 4వ ప్రశ్న. పోలీస్ హెల్ప్ లైన్ కి మనం ఫోన్ పోలీస్ కన్నా ఫాస్ట్ గా పరిగెడుతున్నారేంటి మీరు? పోలీస్ హెల్ప్ లైన్ కి మనం ఫోన్ చేయడం కోసం ఏ నెంబర్ కి డయల్ చేస్తారు? ఏమైందండి? పగిలిపోయింది అందులో. మీ చేతిలోనే పగిలిపోయిందా? ఇట్లా పట్టుకోగానే పగిలిపోయింది అది. ఆన్సర్ చెప్పండి. 100. 100. వావ్. మీ 5వ ప్రశ్న. మన ప్రధానమంత్రి పేరేంటి? ఆన్సర్ చెప్పండి. నరేంద్ర మోడీ. కాస్త మంచిగా చెప్పరా, ఆయన చాలా రెస్పెక్టబుల్ పర్సన్ కదా. సీఎం నరేంద్ర మోడీ. సీఎం నరేంద్ర మోడీ. సీఎం నరేంద్ర మోడీ. ఇందాకేమో మామిడి పండు ఏ చెట్టుకు కాస్తుందమ్మా అంటే క్లూ అడిగారు. ఇప్పుడేమో పిఎం అడిగితేనేమో సీఎం నరేంద్ర మోడీ గారు అంటారు. ఒక్కసారి దయచేసి మీ మేధాశక్తితో ఆన్సర్ కరెక్ట్ గా ఇంకోసారి చెప్పరా? సీఎం నరేంద్ర మోడీ. అటు తిప్పి ఇటు తిప్పి ఏదో ఒకటి చేసి గెలిచేశారు ఈ రౌండ్. చాలా బాగా ఆడారండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. మేడం మీరు ఏం చేయాలంటే మీరు 100, 200, 300, 400, 5, 6, 7, 8, 9, 1000, 1100 అలా రాసుకుంటూ పోవాలి. ఎప్పుడైతే పాట ఆగుతుందో అప్పుడు మీరు ఎంతైతే రాస్తారో ఆ డబ్బంతా మీకే. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరు గెలుచుకున్నారు 2200 రూపాయలు. కంగ్రాచులేషన్స్, 2200 రూపాయలు గెలుచుకున్నారు మీరు. సో ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఆడియన్స్ లక్కీ జోన్ ఆడదామా? సో దీనికి నాకు కావాలి నలుగురు డబ్బులు గెలుచుకుంటారు. కానీ ఇంత మందిలో నలుగురు ఎవరా అనుకుంటున్నారా? నేను ఇప్పుడు దాకా ఎవరు బాగా ఎంటర్టైనింగ్ గా ఉన్నారో అబ్జర్వ్ చేశాను. ఎవరికి ఆడాలని ఉంది? Side please. Local boys here. Side please. ఓకే, సో ఇప్పుడు ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నలుగురు రెడీగా ఉన్నారు. సింపుల్ అండి, మీకు బాల్ ఇస్తాం, అది మీరు క్యాచ్ చేసుకుంటూ ఉండాలి, బంతాట ఆడుకుంటూ ఉండాలి. పాట ఎక్కడైతే ఆగుతుందో అప్పుడు ఎవరి చేతిలో అయితే బాల్ ఉంటుందో వాళ్ళు వెళ్ళిపోతారు. అలా నలుగురులో ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు. ఫస్ట్ వెళ్ళిపోయిన వాళ్ళకి 700, తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళకి 800, తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళకి 900, ఫైనల్ గా మిగిలిన వాళ్ళకి 1000. ఆడేద్దాం. బాల్ ప్లీజ్. జాగ్రత్తగా ఆడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుజాత గారు, మీరు ముందు వెళ్తున్నారు కాబట్టి మీకు 700 రూపాయలు.
నెక్స్ట్ ఎవరు వెళ్ళిపోతున్నారు చూద్దాం. గట్టునుంటావా నాకన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునేమో తీసాడు సార ఉంది కుండేడు కళ్ళు ఉంది. మీరు గెలుచుకున్నారు 800 రూపాయలు. మీరు మొదలెట్టండి. సిల్కులుంగి కొట్టి పూల చొక్క వేసిన కళ్ళ జోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరాపరు నీకే బాబా పంపరాపరు నీకే మీరు మూడో వ్యక్తి కాబట్టి మీకు 900 రూపాయలు. 900 రూపీస్. కంగ్రాచులేషన్స్. మీ పేరేంటి? అశ్విని అండి. అశ్విని గారు, మీరే ఈ రౌండ్ విన్నర్, గెలుచుకున్నారు 1000 రూపాయలు. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాట్స్ వన్స్ అగైన్. సూపర్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పండగ చేసుకో.